బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజగోపాల్ రెడ్డిపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో బ్రేక్ ఏం లేదు, కానీ కాంగ్రెస్ లో ఒక్కొక్కసారి సడన్ బ్రేక్ ఉంటుంది. సడన్ బ్రేక్ వేసినప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే అవుట్ అయిపోతారని చెప్పేసి ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి రాజగోపాల్ విషయంలో కాంగ్రెస్ లో కొంత కన్ఫ్యూజన్ ఉంది, కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమంలో కూడా ఆయన చాలా విషయాలపై మాట్లాడుతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పని తక్కువ చేస్తున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు, కాన్సన్ట్రేట్ చేయాలి పని మీద, పని సరిగ్గా చెయ్యి అని చెప్పుకొచ్చాడు. ఆంధ్ర కాంట్రాక్టర్స్ కి పెత్తందారులకి కూడా పట్టా కడుతున్నారు, ఇక్కడ పట్టం కడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. అలాగే తన నియోజకవర్గానికి సంబంధించిన బిల్లులన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశాడు. ఈ మధ్యకాలంలో ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేసుకుంటూ వచ్చాడు. మరి దానికి సంబంధించి డిసిప్లినరీ కమిటీకి కూడా ఆయనను రమ్మని పిలిచినా కూడా ఆయన వెళ్ళలేదు. మరి ప్రస్తుతం అయితే టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అయితే సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో బ్రేకులు ఏముండవు, అన్ని సడన్ బ్రేకులే. సడన్ బ్రేక్ వేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అవుట్ అయిపోతారు అని చెప్పుకొచ్చాడు. అవుట్ అయిపోతారు అంటే పార్టీ నుంచి అవుట్ అయ్యే అవకాశం ఉందా? రాజగోపాల్ రెడ్డిపై వేటు పడే అవకాశం ఉందా? మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది ఒకసారి మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు రాజగోపాల్ రెడ్డి ఆయన చేస్తున్న కామెంట్స్ పై డిసిప్లినరీ కమిటీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇప్పటిదాకా, కానీ మహేష్ కుమార్ గౌడ్ ఒక సెన్సేషనల్ కామెంటరీ చేస్తున్నారు. కారు బ్రేకులు పడ్డాయి అంటే మా దాంట్లో బ్రేక్ లేదు ప్రస్తుతానికైతే, కానీ సడన్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. సడన్ బ్రేక్ వేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అవుట్ అయిపోతారంటున్నారు. అంటే పార్టీ నుంచి రానున్న రోజుల్లో అవుట్ అయ్యే అవకాశం ఏమైనా? కన్ఫ్యూజన్ ఏ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది? ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినటువంటి వారందరికీ నోటీసులు ఇచ్చారు, వివరణ ఇవ్వమన్నారు, షోకాజ్ ఇచ్చి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వమన్నారు. వారందరూ వచ్చి హాజరయ్యారు. మనం గతం చూసాం, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులంతా హాజరయ్యారు. కొండా మురళి తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నాయకులు వాళ్ళంతా మల్లు రవి క్రమశిక్షణ సంఘం చైర్మన్ ముందు గాంధీ భవన్లో హాజరయ్యారు, వివరణ ఇచ్చారు. వారికి సంబంధించింది పదే జరిగింది. గతంలో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేస్తే తీన్మార్ మల్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మొన్న ఆదిలాబాద్లో ఒక నాయకుడిని సస్పెండ్ చేశారు. మరికొద్ది మంది క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంది. కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? డైరెక్ట్గా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ ఉన్నారు, పార్టీనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి మీడియా అడిగినటువంటి క్వశ్చన్కి ఆయన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ రకంగా సమాధానం చెప్పారు. అంటే కాస్త బ్రేక్ పడ్డటువంటి మాట వాస్తవమే, కాస్త కన్ఫ్యూజన్ ఉంది కోమటిరెడ్డి బ్రదర్స్ పైన. వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వారికి అలవాటు, దానిపైన కాస్త ఏఐసిసి అధిష్టానం దృష్టి పెడతా ఉందని మాట్లాడుతూనే కాంగ్రెస్ పార్టీలో బ్రేక్ మాత్రమే ఉండదు, అప్పుడప్పుడు సడన్ బ్రేక్ ఉంటుంది. ఆ సడన్ బ్రేక్ పడ్డప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే అవుట్ అయిపోతారనేటువంటి స్టేట్మెంట్ రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం వైరల్గా మాట్లాడాయి. జనరల్గా రేపటితో, ఈరోజు సెప్టెంబర్ 5, రేపు సెప్టెంబర్ 6, రేపటితో 1 year కంప్లీట్ కాబోతుంది పిసిసి చీఫ్గా బాధ్యతలు చేపట్టి మహేష్ కుమార్ గౌడ్. సో 1 year సందర్భంగా ఆయన ఈరోజు చిట్చాట్ చేశారు. అందులో భాగంగాన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతా ఉంది, కార్పొరేషన్ చైర్మన్లు వేయబోతా ఉన్నాం, డైరెక్టర్లు వేయబోతా ఉన్నాం, పార్టీ కార్యవర్గాన్ని అనౌన్స్మెంట్ చేయబోతామని మాట్లాడుతున్న సందర్భంలోనే రాజగోపాల్ రెడ్డి అంశం తెరపైకి వచ్చింది. రాజగోపాల్ రెడ్డి విషయంలో పార్టీ స్టాండ్ ఏంటి? క్రమశిక్షణ సంఘం భేటీ అవుతామన్నారు, ఇంతవరకు భేటీ కాలేదనేటువంటి మాటల్లో ఆయన ఈ స్టేట్మెంట్ చేశారు. ఎగ్జాక్ట్లీ సడన్ బ్రేకు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అవుట్ అనేటువంటి వ్యాఖ్య వెనకాల ఏదో ఒక సందర్భంలో, అంటే ఆయన సీటు బెల్ట్ పెట్టుకోకపోతే, సేఫ్టీ పాటించకపోతే, క్రమశిక్షణ పాటించకపోతే రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి అవుట్ అయ్యే అవకాశం ఉందనేటువంటి రీజన్గా ఆయన మాట్లాడినట్టుగా ఆయన మాటల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మధు, అయితే కన్ఫ్యూజన్ ఎక్కడుంది? కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు ఉన్నట్టు మాట్లాడతారు, కానీ పార్టీలో కొంచెం కన్ఫ్యూజన్ ఉందని చెప్పారు. ఆ కన్ఫ్యూజన్ అంటే మునుగోడు బై ఎలక్షన్ని ఎదుర్కోగలుగుతామా లేదా అన్న ఉద్దేశంతోనే ఆ కన్ఫ్యూజన్ ఉందా? ఆయన పార్టీ నుంచి బయటికి తీసుకెళ్తే ఆయన రాజీనామా చేసి తెలంగాణ మొత్తాన్ని నా నియోజకవర్గం చుట్టూ
తిరిగి చూసేలా చేస్తానని చెప్పుకొచ్చారు కదా. సో ఆ బై ఎలక్షన్ వస్తే దాన్ని ఎదుర్కోగలుగుతామా, ఎదుర్కోలేమా, ఏం చేయగలుగుతామా అన్న అంచనాలు వేసుకుంటుందా పార్టీ? అదేనా ఆ కన్ఫ్యూజన్? ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చారు. ఆల్రెడీ ఒక ఉప ఎన్నిక మళ్ళీ తెరపైకి వచ్చింది జూబ్లీహిల్స్ పేరిట. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి పైన ఏమైనా చర్యలు తీసుకుంటే గనక ఖచ్చితంగా ఆయన ఏదైనా సెన్సేషన్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాజగోపాల్ రెడ్డి గతంలోనే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి ఉప ఎన్నికకు కారణమయ్యారు. ఆ టైంలో మళ్ళీ బీఆర్ఎస్ గెలిచింది ఆ సీట్ని. హోరాహోరీగా నడిచినటువంటి సిచ్యువేషన్. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డిని టచ్ చేస్తే ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆయన రాజీనామా చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా కొనసాగుతుంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆయన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరకు తెచ్చాను, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా మీ కాళ్ళ దగ్గరకు తెస్తాననేటువంటి స్టేట్మెంట్తో కాస్త కాంగ్రెస్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ మెయిన్ ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏది. దాంతోపాటు అధిష్టానం హామీ ఇచ్చినటువంటి పరిస్థితి, మీరు కాంగ్రెస్లోకి రండి, మీరు గెలవండి, 2 ఎంపీలు నల్గొండ, భువనగిరి, ఈ 2 ఎంపీలను గెలిపించండి, మీకు మంత్రి పదవి పక్కా ఖాయమని చెప్పినారు. దాని తర్వాత ఆయనను పట్టించుకోవట్లేదు. దానికి రీజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పదవిని అడ్డుకుంటున్నారు, ముఖ్య నాయకుడు అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి మీద ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్స్ చాలా వైరల్గా మారినట్టు. ఆయన బ్లాక్మెయిలర్, చీటర్, ఓటుకు నోటు దొంగ, ఆయన దగ్గర ఎక్కడ పనిచేస్తాం, 50 కోట్లు పెట్టి పీసీసీ కొనుక్కున్నాడు, ఆయన రాష్ట్రం ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, ఇట్లాంటి స్టేట్మెంట్స్తో మైనస్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకే ఆయన అడ్డుకుంటున్నారు అనేటువంటి స్టేట్మెంట్ గతంలో ఆయన చేశారు. ఒక ముఖ్య నాయకుడు అడ్డుకుంటున్నారు అనేటువంటిది అధిష్టానం హామీ ఇచ్చినా ఆ ముఖ్య నాయకుడు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఆయనకు మంత్రి పదవి రావట్లేదు అనేటువంటిది ఆయన అసంతృప్తి చాలా సందర్భాల్లో వెలగక్కారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గురించి పీసీసీ చీఫ్ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. సడన్ బ్రేక్ పడొచ్చు అనేటువంటిది. మరి ఆ సడన్ బ్రేక్ ఎప్పుడు పడుతుంది, ఆ కన్ఫ్యూజన్ ఏంటి, మాకు కూడా తెలీదు అనేటువంటి విధంగా పీసీసీ చీఫ్ మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే బాల్ అధిష్టానం కోర్టులో ఉంది. అధిష్టానం ఎప్పుడు సడన్ బ్రేక్ వేస్తే అప్పుడు రాజగోపాల్ రెడ్డి అవుట్ అయ్యే అవకాశం ఉంది. రైట్ మాధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద అయితే రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాలని ఒక్కసారి మునుగోడు వైపు తిప్పే అవకాశం రానున్న రోజుల్లో ఉండే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా లేకపోవని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తుందా లేదా అన్న దానిపై మీరు కామెంట్ చేయండి. పార్టీలో ఆయన ఉండాలా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తానికైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో బ్రేకులు ఉండవు, సడన్ బ్రేకులు మాత్రమే ఉంటాయి. సడన్ బ్రేక్ వేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అవుట్ అయిపోతారా అని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెన్సేషనల్ కామెంట్స్ని చేసుకొచ్చారు. సో మొత్తం ఏదైతే తనకి మంత్రి పదవి రాలేదు అంటూ రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. మునుగోడుకు సంబంధించిన నిధులు అన్ని కూడా కేటాయించాలి, బిల్లులన్నీ కూడా మంజూరు చేయాలి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మధ్యకాలంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఉద్దేశించి చాలా హాట్ కామెంట్స్ కూడా చేశారు. అలానే ఒక ముఖ్య నేత సీఎం రేవంత్ రెడ్డి నా మంత్రి పదవికి అడ్డుకుంటున్నాడు, అధిష్టానానికి ఇష్టమున్నా కూడా ఈయన అయిష్టంతోనే నాకు ఆ పదవి దక్కట్లేదని చెప్పి కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చాడు. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డిపై రానున్న కొన్ని రోజుల్లో మరి వేటు పడుతుందా, మునుగోడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయా అనేది ఒకసారి ఉత్కంఠంగా అయితే మారింది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండాలా లేదా అన్న దానిపై మీరు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి.